హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, అది మనం ఏ విధంగా చూడబోతున్నామంటే క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్. మీ అందరికీ ఇష్టమైన క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అయితే ఈ రోజు నేను చేయబోతున్నాను. మరి చూద్దాం ఈ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ ద్వారా మీ పర్సన్ గురించి ఎలాంటి మెసేజెస్ బయటకు వస్తున్నాయి. ఈ పర్సన్ డీప్గా తన మనసులో ఉద్దేశాలు చెప్పాలి అని అనుకున్నవి అండ్ తను మీ విధంలో అంటే మీ విషయంలో తను ఎలా ఫీల్ అయ్యారు, నిజంగా ఈ పర్సన్ మిమ్మల్ని లవ్ చేశారా లేదా, అండ్ ఎందుకు మిమ్మల్ని పర్సన్ దూరం పెట్టారు, అసలు ఏంటి కారణాలు అన్నీ ఈ రోజు మనం చూడబోతున్నాం. ఓకేనా? మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ వలన మన ఛానల్ ఇంకా వేరే వారికి ఈ మెసేజెస్ అనేది చేరుతుంది. కాబట్టి లైక్ చేయడం అండ్ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీరు ప్రతి ఒక్కరు లైక్ చేయడం వలన మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ ప్రతి ఒక్కరు ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి. ఓకేనా? మరి చూద్దాం ఈ రోజు ఈ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ ద్వారా ఎలాంటి మెసేజెస్ బయట రాబోతున్నాయి చూద్దాం. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేసేద్దాం. యూనివర్స్ ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు, వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఓకే, మీ పర్సన్ నేమ్ని తలుచుకోండి, తనతో ఉన్న స్వీట్ మెమొరీస్ని తలుచుకోండి. మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు. మీ పర్సన్ ఆ రిలేషన్లో తను ఇరుక్కొని ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ నేమ్ వి లెటర్తో కూడా స్టార్ట్ అయి ఉండాలి. ఎల్ లెటర్, హెచ్ లెటర్ కూడా అయి ఉండాలి. ఎన్ లెటర్ అయి ఉండాలి, యూ లెటర్ అయి ఉండాలి, ఓ లెటర్ అయి ఉండాలి. ఈ పర్సన్ ఇప్పుడు ఎలా అంటే మీ మీద తన ఫీలింగ్స్, మీరు మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, తనని పట్టించుకోవడం లేదు. తను థర్డ్ పర్సన్ దగ్గర తను చాలా హ్యాపీగా ఉంటాను అని పర్సన్ అనుకున్నారు, కానీ తను అక్కడ హ్యాపీగా ఉండలేకపోతున్నారు. ఇక్కడ డబ్ల్యూ లెటర్, ఆర్ లెటర్, ఎల్ లెటర్, ఐ లెటర్ కూడా ఉండొచ్చు. ఓకేనా? మీ పర్సన్ ఎందుకో మీ వైపు రావాలి అని అడుగు జాడ, అది ఇక్కడ ఒక పర్సన్ అడుగు వేస్తారు కదా, అలాంటిది కనిపిస్తుంది. అంటే పర్సన్ మీ దగ్గరికి రావాలి అని తనకు ఉంది, కానీ తను ఎప్పుడైతే మీ వైపు రావాలి అని పర్సన్ ఎప్పుడైతే తను డిసైడ్ అవుతారో వెంటనే తనని వేరే వారు వచ్చి ఆపేయడం, అంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా అలాంటిది జరుగుతూ ఉండొచ్చు. అంటే పర్సన్ ఒక్కొక్కసారి మీ విషయంలో తను చాలా ఎమోషనల్ అవుతున్నారు, తను రావాలనుకుంటున్నారు, కానీ అదే టైంలో తనకి వేరే పని పడడం కానీ లేదా తనకి వేరే వాళ్ళు కాల్ చేయడం కానీ ఏదో జరుగుతుంది. అండ్ ఇక్కడ చాలా నెగెటివ్ ఎనర్జీ ఉండొచ్చండి మీ మీద. ఓకే, అంటే ఇక్కడ మీ చుట్టూ సరౌండింగ్ ఆర్ నైబర్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అలా అంటే మీతో కలవడం ఈ పర్సన్ వారికి ఇష్టం లేదు, వారికి అస్సలు ఇష్టం లేదనమాట. కానీ మీ పర్సన్ తను మీ విషయంలో ఏదో నిర్ణయం అయితే తీసుకోవాలి అనుకుంటున్నారండి. అండ్ పర్సన్ ఇక్కడ లవర్ కార్డ్ లాగా కనెక్టెడ్గా ఉన్నారండి, మీకు చాలా కనెక్ట్ అయి ఉన్నారు. అంటే తన హార్ట్కి మీ హార్ట్ చాలా ఎమోషనల్ కనెక్టింగ్ అనమాట. అది అంటే విడదీయలేని బంధం ఉంటుంది కదా, అలాగనమాట. నీ నుంచి నన్ను ఎవ్వరూ దూరం చేయలేరు నా మనసు దగ్గర నుంచి అని పర్సన్ అనుకుంటున్నారు. మన ఇద్దరి మధ్యలో మాటలు లేకున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, నా మనసుకి ఎప్పుడు నువ్వే నచ్చుతావు అని పర్సన్ అంటున్నారు. కొన్ని ప్రాబ్లమ్స్ వలన ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెడతా ఉండొచ్చు, మీ మీద చిరాకు పడతా ఉండొచ్చు. యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ పర్సన్కి మీ మీద తనకి ఎలాంటి కోపం లేదు, తను నిజంగానే చాలా ప్రేమించారు ఈ పర్సన్ మిమ్మల్ని. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయో అవి ఒకటేసారి మీ ఇద్దరిని దూరం చేయడం, కమ్మేయడం లాంటిది అనమాట. దాని వలన ఇక్కడ మీరు చాలామంది కుమిలిపోతున్నారు.
మీ పర్సన్ కూడా చాలా బాధపడుతున్నారు. ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉందండి. తను ఎప్పుడెప్పుడు కాల్ చేయాలి? ఎప్పుడు మాట్లాడాలి? అసలు మీరు తన గురించి ఏం ఫీల్ అవుతున్నారు ప్రెజెంట్? అది తనకి తెలియాలి అనుకుంటున్నారు పర్సన్. ఇప్పుడు తను మిమ్మల్ని దూరం పెట్టిన తర్వాత తన గురించి మీరు ఏం ఫీల్ అవుతున్నారు? ఎలా ఫీల్ అవుతున్నారు? అది పర్సన్‌కి తెలియాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. నాకు వి లెటర్ ఎక్కువ కనిపిస్తుందండి. ఓ లెటర్ ఎక్కువ కనిపిస్తుంది. ఎన్ లెటర్ కనిపిస్తుంది. మేబీ మీ పర్సన్ లైఫ్‌లో కిడ్ ఉండొచ్చండి. ఓకే. ఒక బాబు, ఒక పాప లాంటిది గూడా ఉండొచ్చు. మ్యారీడ్ అయిన వారైతే, సింగిల్ అయి ఉంటే తన పేరెంట్స్‌ని తను చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ తన మీద ఉండడం. తన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కనిపిస్తున్నారు. అంటే మీ లైఫ్‌లో ఉన్నారా? మీ పర్సన్ లైఫ్‌లో ఉన్నారా? ఈ పర్సన్ వారి గురించి తను చాలా కష్టపడుతున్నారు. కానీ మీ మీద తనకి చాలా లవ్ ఉందండి. ఇక్కడ ఇద్దరు ఒకరికొకరు ఎలా అటాచ్‌మెంట్ ఉందో చూడండి. మీరు మనసులు దూరంగా ఉండొచ్చు. కానీ మీ మనసులు మాత్రం కలిసే ఉన్నాయి. మీది మీ పర్సన్‌ది. మీ పర్సన్ ఎన్ని తప్పులు చేసినా సరే మీరు క్షమిస్తారు అని పర్సన్ అనుకుంటున్నారండి. మీకు కాల్ చేయాలి. అండ్ మీతో ఈ పర్సన్ ఎందుకో ఒంటరిగా టైమ్ స్పెండ్ చేయాలి. మిమ్మల్ని చాలా మిస్ అవుతా ఉండొచ్చు ఈ పర్సన్ ఈరోజు. మీరు లేని లోటు అనేది ఈ పర్సన్‌కి డెఫినెట్‌లీ తెలుస్తుందండి. మీ పర్సన్ గురించి మీరేమనుకుంటున్నారంటే, ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలి అనే ఆలోచన కూడా చచ్చిపోతుంది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మీరు మీ పర్సన్‌తో మాట్లాడాలి అని అనుకోవడం లేదు. మీ మనసుని మీ పర్సన్ చంపేశారు. బతికుండంగానే చంపేశారు. మీరిప్పుడు ఉందా అంటే ఉంది ప్రాణం అన్నట్టుగానే ఉన్నారనమాట. మీ పర్సన్‌కి తెలుసు తన మీద మీరు చాలా ద్వేషం అంటే తన మీద మీరు చాలా కోపంగా ఉన్నారు అని మీ పర్సన్‌కి తెలుసు. అయినా సరే నీకెంత కోపం ఉన్నా సరే నేను భరిస్తాను. కానీ నన్ను దూరం పెట్టకు అనే పర్సన్ ఆలోచన అనమాట. నీ ఇష్టానికి, నీ ద్వేషానికి కారణం ఏంటిదో నాకు తెలుసు అని పర్సన్ అనుకుంటున్నారు. మీ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయాక మీరు చాలామంది కుమిలిపోయి ఉంటారండి. చాలా కుమిలిపోయి ఉంటారు. చాలా బాధపడి ఉంటారు. చాలా ఏడ్చి ఉంటారు. నైట్ అంతా నిద్రపోలేక నైట్ అంతా ఏడుస్తా ఉండొచ్చు. లేదా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి అనే ఆలోచన, ఆ బాధ మిమ్మల్ని చాలా మందికి కుంగదీసింది. అది పర్సన్‌కి తెలుస్తుంది. ఒక సామెత చెప్పాలా మీకు? ప్రపంచంలో ఎన్నో యుద్ధాలున్నా మనిషి తన మనసుతో తను చేసే యుద్ధం అన్నిటినీ మించిన అది మహాసంగ్రామం అండి. నిజంగా మీ మనసుతోనే మీరు పోరాడుతున్నారు. మీ మనసుతోనే మీరు యుద్ధం చేస్తున్నారనమాట. అంటే తనని మర్చిపోలేక, తన లైఫ్‌లో వెళ్ళలేక, ఈ పర్సన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేక మీరు నరక యాతన అనుభవిస్తా ఉండొచ్చు. మీరు చాలామంది మీ పర్సన్ గురించి ఏడ్చి, ఏడ్చి మీ కన్నీరు గూడా మేబీ ఆరిపోయాయని చెప్పొచ్చండి. ఈ పర్సన్ గురించి మనసులో బాధపడడం తప్ప కన్నీళ్ల చుక్క గూడా మీకు రాకపోయి ఉండొచ్చనమాట ప్రెజెంట్. అంత బాధ మీరు మీ పర్సన్ గురించి పడ్డారు. నైట్ అంతా ఏడ్చారు, కుమిలిపోయారు. అయినా సరే మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. పైగా కొంతమంది మీ పర్సన్ థర్డ్ పర్సన్‌ని మెయింటైన్ చేస్తున్నారంటే పైనుంచి పర్సన్ మిమ్మల్ని లేనిపోని మాటలు అంటా ఉండడము, మీ మనసుకి ఈ పర్సన్ ఇంకా గాయం చేస్తా ఉండడము. మీరు ఉంటే ఎంత? మీరు లేకపోతే ఎంత? అన్నట్టుగా ఈ పర్సన్ ఉండడం.
తన లైఫ్‌లో తను ఎంజాయ్ చేయడానికి చాలా మంది ఉన్నారు. మీరు ఉన్నా, లేకున్నా తనకు ఫరక్ పడదు అని పర్సన్ అనుకోని ఉండొచ్చు. మీ పర్సన్ కొంతమందికి చాలా అపార్థాలు చేసుకున్నారండి. మిమ్మల్నయితే చాలా అపార్థం చేసుకొని ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హేళన చేయడం గానీ, అండ్ మిమ్మల్ని పట్టించుకోలేక, మిమ్మల్ని మీరు తన బిహేవియర్ వలన చాలామంది మీరు చాలా కుమిలిపోతున్నారండి. ప్రెజెంట్ గూడా చాలామంది మీరు ఏడుస్తున్నారు అనేది ఎక్కువ కనిపిస్తుందనమాట. ఎందుకో ఈరోజు మేబీ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్‌లో మీరు చాలామంది ఏడుస్తున్నారు. చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా ఉంది. అందుకని చెప్పేదనమాట. ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు, ఎక్కువగా ప్రేమించకూడదు. అండ్ ఎవరి వైపు నుంచి ఎక్కువగా ఆశించకూడదు. అలా చేస్తే అక్కడ బాధ మాత్రమే మిగులుతుందనమాట. ఈ పర్సన్ మేబీ మీ వెనకాల మేబీ మీకు చాలా అబద్ధాలు కూడా చెప్పి ఉంటారండి ఈ పర్సన్. మీరు చాలామంది సరిగ్గా నిద్రపోవడం లేదు. మేబీ మీకు మీ పర్సన్ చాలా గుర్తుకు కూడా వస్తా ఉండొచ్చండి. మీరు చాలామంది మీ పర్సన్‌కి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి ఉంటారు. చాలామంది అండి. కానీ మీకేం మిగిలింది? కేవలం మోసం, నమ్మక ద్రోహం మాత్రమే. అందుకనే ఆలోచించండి. కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారి వైపు నుంచి కేవలం మోసం, నమ్మక ద్రోహం మాత్రమే మిగులుతుంది. ఈ రోజులలో నిజంగా ట్రూ లవ్ అనేది చాలా తక్కువండి. మీ వైపు నుంచి ట్రూ లవ్ ఉంది. కానీ మీలాగే మీ పర్సన్ ఉండాల్సిన అవసరం లేదు. ఉండరు. హ్మ్. మీలాగా, మీ అంత మంచిగా, మీ అంత కేరింగ్ గల పర్సన్ ఎవ్వరు లేరు. ఈరోజు ఈ పర్సన్‌కి థర్డ్ పర్సన్ నచ్చి ఉండొచ్చు. మీరు నచ్చకపోయి ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజు థర్డ్ పర్సన్‌ని కూడా ఈ పర్సన్ వదిలేయడం అది కన్ఫర్మ్‌గా జరుగుతుంది. అంటే ఇక్కడ తప్పు ఎక్కడుంది అంటే మీ పర్సన్ ఆలోచించే విధానంలో ఉంది. కేవలం మీ పర్సన్ తన ఎంజాయ్‌మెంట్ చూసే పర్సన్ ఈ పర్సన్ గానీ ఎవరి మనసుని తను అర్థం చేసుకునే పర్సన్ అయితే కాదు. మేబీ పర్సన్ ఎందుకో మరి ఇక్కడ చూడండి ఎంపరర్ కార్డ్ లాగా వచ్చింది. మేబీ పర్సన్ సొసైటీలో మంచి పేరు గల పర్సన్ అయి ఉంటారు. అండ్ ఈ పర్సన్‌కి ఏజ్ కూడా ఎక్కువనే ఉండొచ్చండి. మేబీ 35 నుంచి 54 మధ్యలో కూడా ఉండొచ్చు కొంతమందికి. ఓకే. పొలిటికల్ లీడరా? తను గవర్నమెంట్ ఎంప్లాయా? డాక్టరా? లేదా బ్యాంక్ మేనేజరా? లేదా ఒక కంపెనీకి బాస్ కేడర్‌లో ఉండే పర్సనా? వాటెవర్. ఈ పర్సన్ మంచి హైయర్ పొజిషన్‌లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. మీ ఎమోషన్స్‌తో తను ఆడుకుంటున్నారు. మీరు ఒక సామెతను గుర్తుపెట్టుకోండి. ఎక్కువ సంతోషం ఎవరిస్తారు? ఎక్కువగా ప్రేమించేవారే ఇస్తారు. అలాగే ఎక్కువగా బాధను కూడా ఎవరిస్తారు? మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళే ఇస్తారు. ఇప్పటికైనా మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీ పర్సన్ గురించి మీరు చేసిన త్యాగాలు చాలు. మీ ప్రేమ మీ పర్సన్‌కి అర్థం కావాలి అంటే మీ పర్సన్ కూడా మిమ్మల్ని అలాగే ప్రేమించాలి. లేదా మీరు పడుతున్న బాధ అనే పర్సన్‌కి తనకి కూడా కలగాలి. అప్పుడే మీరు పడుతున్న బాధ, మీరు ప్రేమించిన ఆ ప్రేమ మీ పర్సన్‌కి అర్థమవుతుందనమాట. ఎందుకు అండి క్యాండిల్ ఎందుకో మరి ఈరోజు చాలా నెగెటివ్ ఎనర్జీ లాగా చూపిస్తుంది. అంటే ఇక్కడ మేబీ బ్లాక్ కలర్‌లో అంటే తనంతట తనే ఇక్కడ ఆరిపోయిందనమాట క్యాండిల్. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ మీ పర్సన్ మీద ఏదైనా నెగెటివ్ ఎనర్జీ జరిగి ఉంటుంది. హ్మ్. అంటే మీ లైఫ్‌లో రాకుండా ఈ పర్సన్‌ని ఎవరో ఆపుతున్నారండి. ఓకే. మరి ఇది వెలిగిద్దామా? వద్దా? మీరే చెప్పండి. చూద్దాం.
చాలా నెగెటివ్ ఎనర్జీ ఉందండి మీ మీద. మీరంటే ఎవరో మీరంటేనే ఎవరికో పడడం లేదు. మీ మీద పొసెసివ్‌నెస్ ఉండొచ్చు. అంటే మీరంటే ఆహ్, మీరు ఎదగకూడదు, మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండకూడదు అనుకునేవారు మీ చుట్టూ ఉండొచ్చండి. లేదా మీ లైఫ్‌లోనే ఉండొచ్చు. లేదా మీరు మీ పర్సన్ కలిసి ఉంటే చూడని వారు కూడా ఉండొచ్చనమాట. అలాంటి వారు ఎవరో ఉన్నారు. ఇక్కడ చూడండి క్యాండిల్ ఎప్పుడు అలా అవ్వలేదు. మీకు సౌండ్ వస్తుందా? చిటపట అన్నట్టుగా సౌండ్ వస్తుంది కదా! చాలా నెగెటివ్ ఎనర్జీ ఉంది బాబోయ్! మరి పర్సన్ ఎవరు? ఏ రీడింగ్ ఎవరికి వర్తిస్తుందో? ఇక్కడ మేబీ మీ పర్సన్ మీద ఏదైనా జరిగి ఉండొచ్చండి మీ లైఫ్‌లో రాకుండా. మీరంటేనే ఎవరికో పడడం లేదు. ఓకే. తీసేద్దాంలెండి. క్యాండిల్‌ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? తీసేద్దాం. హమ్మయ్య! మేఘాలు దాటినాక దూరాలు సాగినాక నన్నింక వీడమంటూ పొమ్మందిగా ఆ బంధం అబద్ధమా, నీ స్నేహం అబద్ధమా, నీతోనే నా ఊహలే అబద్ధమా, ఆ కాలం అబద్ధమా, ఆనందం అబద్ధమా, నడిచేటి ఆ దారులే అబద్ధమా. ఆయనతో ఎవరైనా ఏడుస్తున్నారా ఏంటి ఈ పాట పాడగానే? కళ్ళు తుడుచుకోండమ్మా, ఏడవకండి, హ్యాపీగా ఉండండి. ఫన్‌గా తీసుకోండి ఈ రీడింగ్‌ని. జస్ట్ ఎందుకు ఈ పాట గుర్తుకొచ్చింది. చేయి మీద క్యాండిల్ పడిందండి. ఇది కొంచెం క్లీన్ చేసుకుందాం. ఓకే. కళ్ళు తుడుచుకోండి, హ్యాపీగా ఉండండి, ఏడవకండి. మీ పర్సన్ వైపు నుంచి 3 కార్డ్స్ తీసుకుందాం. క్యాండిల్ మధ్యలోనే ఆగిపోయింది కదా, చూసేద్దాం కార్డులో. కేవలం 3 కార్డ్స్ మాత్రమే తీసుకుంటాను. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. మీరు చాలామంది మీ పర్సన్‌కి గుర్తుకొస్తున్నారు. ఇందాక పాట పాడాను కదా! ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. అంటే మీరు ఈ పర్సన్‌కి ఇప్పుడు దిగేటట్టుగా లేరు. మీలో చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువైపోయింది. మీరు చాలా ధైర్యంగా అండ్ మీ లైఫ్‌లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారు. తను ఇప్పుడు వచ్చి మీతో మాట్లాడితే అంత తేలిగ్గా మీరు మీ పర్సన్‌ని నమ్మరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అందుకనే ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్. సో, తను మేనిఫెస్ట్ చేస్తా ఉన్నారు మిమ్మల్ని. మీరు ఈ పర్సన్‌కి గుర్తుకొస్తున్నారు. మీకు ఈ పర్సన్‌కి మీరు కావాలి. మీతో లైఫ్ కావాలి. ఆ స్నేహం కావాలి. ఇందాక సాంగ్ ఉండింది కదా! ఆ బంధం అబద్ధమా, ఆ స్నేహం అబద్ధమా, నీతోనే నా ఊహలే అబద్ధమా. అది పాట ఉంటుంది కదా! ఆ స్నేహం నీతో తను కలలు కన్నది అదంతా ఎండ్ అయిపోతుందా? అదంతా అబద్ధం అయిపోతుందా? అని పర్సన్ అంటున్నారనమాట. మీతో ఉన్న మేబీ పాస్ట్‌లో తను గడిపిన మెమోరీస్ అనేది ఈ పర్సన్‌కి చాలా గుర్తుకొస్తా ఉన్నాయి. అందుకని ఇక్కడ లవ్ సింబల్ ఉంది చూడండి. ఆ కాలం అబద్ధమా, ఆనందం అబద్ధమా. అంటే ఇక్కడ చూడండి పర్సన్ మీతో తను చాలా హ్యాపీగా టైమ్ స్పెండ్ చేసి ఉండొచ్చు. ఈ పర్సన్ మేబీ
పాస్ట్‌లో ఈ పర్సన్ మీతో చాలా హ్యాపీగా, జాలీగా మీరిద్దరూ కలిసి బయటకెళ్ళడము, ట్రిప్‌కి వెళ్ళడము, లాంగ్ డ్రైవ్‌కి వెళ్ళడము, గిఫ్టులు తీసుకోవడము, చాలా హ్యాపీగా, జాలీగా టైం ఏదైతే స్పెండ్ చేశారో అదంతా ఈ పర్సన్ తను గుర్తుగా అయితే తెచ్చుకుంటున్నారనమాట. అందుకనే ఇక్కడ మేనిఫెస్టింగ్ కార్డొచ్చింది. మిమ్మల్ని పర్సన్ మేనిఫెస్ట్ చేస్తా ఉన్నారు. ద మూన్ కార్డొచ్చింది. చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని తలుచుకుంటున్నారు. నడిచేటి ఆ దారులే అబద్ధమా మీరు ఎక్కడికైతే తిరిగారో అండ్ తనతో ఎలా అయితే టైమ్ స్పెండ్ చేశారో, మీ జోక్స్ గానీ, మీ లవ్ గానీ ఇదంతా ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారనమాట. ఇప్పుడేమో మీరు చాలా స్ట్రాంగ్‌గా తయారైపోయారు. మీ లైఫ్‌లో మీరు చాలా హ్యాపీగున్నారండి. మీరు చాలా హ్యాపీగున్నారు మీ లైఫ్‌లో. ఈ పర్సన్ ఏంటిదంటే, మీరు చాలా హ్యాపీగుంటే తను చాలా ఎమోషనల్ అవుతున్నారు. మీరు నవ్వుతే తనకి ఏడుపొస్తుంది మీ పర్సన్‌కి. మీతో ఏదో తెలియని బంధం, విడదీయలేని బంధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. మీరు లేకపోతే తను లేను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. ఇప్పుడు మనం అన్ని రాసుల వరకి చూసేస్తాను. ఓకేనా? మేషరాశి నుంచి మీనరాశి వరకి ఈరోజు ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకేనా? ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకి ఎలా ఉంది యూనివర్స్? మేషరాశి నుంచి మీనరాశి వరకి ఎలా ఉండబోతుంది? మేషరాశి వారు, మీకు ఎవరితోనైనా ఆర్గ్యుమెంట్స్ రావచ్చు ఈరోజు. మీ ఫ్యామిలీయా, అదర్ పర్సనా, వాటెవర్ మీకు ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ వస్తుంది. మీకు ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ రావచ్చండి ఈరోజు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు మాట్లాడడం బెటర్. ఓకే. అండ్ వృషభ రాశి వారు, మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్‌లో వస్తారు. మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మిథున్ రాశి వారు, మిథున్ రాశి వారు మీరు ఏదైనా చిన్న ఆఫర్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోవచ్చు ఈరోజు. ఏదో గుడ్ న్యూస్ ఆన్ ద వే అన్నట్టుగా ఉంది మీకు. ఓకే. అండ్ కర్కాటక రాశి వారు, మళ్ళీ మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుందండి. అండ్ మీ పాస్ట్ పర్సన్ మీకు ఏదైనా చిన్న ఆఫర్ లాంటిది ఇవ్వచ్చు. అండ్ మీకు రీయూనియన్ లాంటిది కూడా జరగబోతుంది ఈరోజు. అండ్ సింహరాశి వారు, సింహరాశి వారు మీరు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ గెట్ టుగెదర్ పార్టీ ఆర్ టెంపుల్స్‌కి వెళ్ళడము, తీర్థయాత్రలకు వెళ్ళడము, ఏదైనా అకేషన్ లాంటి వాటిలో పాల్గొనడం, పూజ అలాంటి వాటిలో కూడా మీరు పాల్గొనొచ్చు. లేదా మ్యారేజ్ అలాంటి వాటికి కూడా మీరు అటెండ్ అవ్వడం లాంటిది జరగబోతుందన్నమాట. ఓకే. అండ్ కన్యా రాశి వారు, ఈరోజు మీరు గుడ్ న్యూస్ వింటారు, హ్యాపీగా ఉంటారు, రీయూనియన్ అవుతుందండి. అండ్ తులారాశి వారు, తులారాశి వారు మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృశ్చిక రాశి వారు, వృశ్చిక రాశి వారు మీరు ఏదైనా టీమ్ వర్క్ చేస్తారు. లేదా ఏదైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఏదైనా గ్రూప్ లాంటిది ఉందంటే అందరూ కలిసి ఈరోజు టైమ్ స్పెండ్ చేయడం గానీ, లేదా గ్రూప్ మీటింగ్ లాంటిది కూడా అటెండ్ అవ్వచ్చు. అండ్ ధనురాశి వారు, ఏదో విషయంగా చాలా సాడ్‌గా ఉన్నారు మీరు ఈరోజు. అండ్ బాధపడుతున్నారండి ధనురాశి వారు చాలా. మకర రాశి వారు, మీరు ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉంటారు. మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుందండి. చాలా హ్యాపీగా ఉంటారు మకర రాశి వారు. ఓకే. ప్రాస్పెరిటీస్, అబండెన్స్ మీరే ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఎంపరర్ లాగా ఉంటారనమాట. అండ్ కుంభరాశి వారు, 2 విషయాల మీద జగిలింగ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. జగిల్ అవుతున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. మీనరాశి వారు, మీరు చాలా ఎమోషనల్‌గా ఉన్నారండి. ఎందుకో చాలా బాధపడుతున్నారు. ఓకే. ఓకే అండి. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.